మంత్రులను అధికారులను బండరాలతో కొట్టిస్తారా అధ్యక్ష? ఇది మంచి పద్ధత? కొట్టినోళ్ళ మీద కేసు పెడితే దాని తప్పు అట్లా ఇది అంటారు. అంటే పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? కలెక్టర్లను కొట్టొచ్చా? రాళ్లతో సంపమని వీళ్ళ ఆదేశాలు ఇవ్వచ్చా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు సంపూర్ణ వస్తాయని చెప్పింది నిజం కాదా? వాళ్ళ మీద కేసు కడితే దాన్ని తప్పు అంటారు అధ్యక్ష. అంటే రేపు ఒకవేళ మీ మీద దాడులు జరిగితే కూడా కేసులు కట్టొద్దా? ఒకవేళ మీరు ఎక్కడైనా పర్యటనకు పోయినరు, సేమ్ అట్లనే అక్కడ కొంతమంది ప్రజలు మాకు పరిశ్రమలు కావాలి, పరిశ్రమలు పెట్టాలి అడ్డుకుంటున్నందుకు మిమ్మల్ని కూడా బండరాలతో కొడతామని మీ కార్ల మీద బండరాలు ఎత్తేసి మిమ్మల్ని చావు బతుకుల మధ్యలో పరిగెత్తిచ్చాను అనుకో ప్రజలు, అప్పుడు కూడా నేను కేసు పెట్టొద్దా? మరి చెప్పండి ఆ మాట. చెప్తే ఆటవిక రాజ్యానికి వదిలేద్దాం, ఎవరైనా దాడులు చేసుకోవచ్చు, ఎట్లయినా పోదాం. మీకు రక్షణ కావాలి, రక్షణ వలయం ఉండాలి, మిమ్మల్ని ప్రభుత్వాలు కాపాడాలి. కానీ ప్రభుత్వంలో 24 గంటలు పనిచేసే అధికారులను మేము కాపాడొద్దా? రెవెన్యూ సిబ్బందిని కానీ ఇతర శాఖ సిబ్బందిని మేము కాపాడొద్దా? దాడులు చేసిన దుర్మార్గుల మీద కేసులు కట్టొద్దా? ఎట్లా అధ్యక్ష చెప్పండి? దాడి అనేది దాడే. నీకు నిరసన తెలపడానికి ఇందిరా పార్క్ ఓపెన్ చేసినాం కదా ధర్నా చేయడానికి, మీరు మూసేస్తే ఇందిరా పార్క్ వచ్చి ధర్నా చేయండి, కూర్చోండి, నిరసన తెలపండి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది అధ్యక్ష. భౌతిక దాడులను మనం ప్రోత్సహిద్దామా? ఇదేనా వీళ్ళు నేర్పిన సంస్కృతి? ఇదేనా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించదలుచుకున్నది? చేయొద్దా తెలంగాణ అభివృద్ధి? పరిశ్రమలు రావద్దా? పెట్టుబడులు పెట్టొద్దా? నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా? ఈ విద్యార్థులకు చదువు చెప్పొద్దా? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వద్దా? ఏం చేయాలో మీరు చెప్పండి అధ్యక్ష. వాళ్ళని చెప్పమని వచ్చి చంద్రశేఖరరావు గారిని రమ్మని పెద్దల్ని. నేను మాటిస్తున్న అధ్యక్ష తమ ద్వారా చంద్రశేఖరరావు గారికి, నా సభ్యులందరికీ నేను చెప్తున్నా, వారిని వచ్చి వారి గౌరవానికి భంగం కలిగించము, హుందాగా వ్యవహరిస్తాము, వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇవ్వమనుండి 100% ఈ ప్రభుత్వం వారు సహేతుకమైన సలహా సూచనలు ఇస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నాము. అనుభవం కలిగినోడు కాబట్టి చెప్పమని ఉండ్రి. నేను ఏది చెప్పను, నువ్వు ఏది చేస్తే దాన్ని చేయని అను కాళ్ళలో కట్టబెడతా, నేను కింద పడేస్తానంటే ఎట్లా అధ్యక్ష? ఏం చేయాలి? నాకున్న పరిష్కారం ఏందో మీరు చెప్పుండ్రు అధ్యక్ష. నాకు కూడా మీరన్న దశాదిశ నిర్దేశం చేయరు. ఇట్లా చేసేటోళ్ళను ఏం చేయాలో ఒకసారి మీరు చూసి. ఈరోజు మనకు అమెరికా, సౌత్ కొరియా నుంచి పర్యటన నుంచి తెచ్చిన పెట్టుబడులే కాదు అధ్యక్ష, ఐటీ దిగ్గజాలైన గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఈరోజు వ్యాపారాలను విస్తరించిన అధ్యక్ష. హైదరాబాద్లో ఏఐ ఆధారిత యాక్సిలేటర్ సెంటర్ నెలకొల్పేందుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ కంపెనీ 15,000 కోట్ల పెట్టుబడులతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ నెలకొల్పింది అధ్యక్ష. HCL, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరించాయి. కాగ్నిజెంట్ సంస్థ 15,000 అదనపు ఉద్యోగాలను ఈరోజు చేసింది. ఫెడెక్స్, ZF లైఫ్ టెక్, మారియట్ లాంటి పెద్ద కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవలనే బయోటెక్లో ప్రపంచంలో పేరెనికైన ఆమ్జెన్ ఈరోజు అమెరికా బయట మొట్టమొదటిసారి పెట్టుబడులు పెట్టింది హైదరాబాద్లో. 6,000 మంది ఉద్యోగస్తులతో ప్రారంభించారు అధ్యక్ష. నేనే స్వయంగా వెళ్ళిన. లెన్స్కార్తో నిన్నమనని మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు 1,500 కోట్ల రూపాయలతోని కళ్ళద్దాల కంపెనీ ఈరోజు పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష. ఇన్ని అద్భుతాలను సాధిస్తుంటే ప్రపంచంలోనే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్లో తెస్తే అభినందించాల్సింది పోయి మమ్మల్ని తిట్టేది ఏంది అధ్యక్ష? నువ్వు అభినందించక పర్వాలేదు, మేము కట్టిన శిల్పారామం దగ్గర నువ్వు కావాలంటే సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేం వద్దంటలే. మా శిల్పారామం కూడా మేము కట్టింది, నువ్వు కట్టినావు. హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాది రాసి చంద్రబాబు నాయుడు గారు కట్టారు. అక్కడ కూడా ఫోటో దిగి పెట్టుకో, ఎవడొద్దు అంటుండే. నీకు కావాల్సింది గంతే కదా. రేపు కూడా ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు ప్రారంభించిన సంస్థలలో నువ్వు సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేం వద్దని లేదే. కానీ అడ్డుకోవడం ఎక్కడి సాంప్రదాయము, ఎక్కడి విధానం ఇది? ఎక్కడ నేర్చుకున్నారు ఈ విధానము? ఈ విధానం తెలంగాణకు మంచిదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష.